హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్ లైట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ దొండకాయలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే ఆనియన్ వేగిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఫ్రై చాలా టైం పడుతుందండి. అలా సిమ్లోనే వేయించుకోవాలి కర్రీ మొత్తం పూర్తయినంత వరకు. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ముక్క కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం ఉడికింది అన్నప్పుడు ఇక మూత పెట్టకుండా బాగా వేగేంత వరకు మూత తీసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లోని ఫ్రై చేసుకోవాలండి. ఈ దొండకాయ వేపుడు రైస్లోకి చాలా బాగుంటుందండి. రసం పెట్టుకొని ఈ ఫ్రై వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైని ఇష్టపడే వాళ్ళైతే ఓన్లీ రైస్తోనే ఇంకేమీ లేకుండా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఎంత టైం ప్రాసెస్సో అంత టేస్టీగా ఉంటుంది. తప్పదు కదా, మనకి టేస్ట్ కావాలనుకున్నప్పుడు ఎంత కష్టమైనా చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రైని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నువ్వుల పౌడర్ వేసుకోవాలండి. ఈ ఫ్రైలలో నువ్వుల పొడి కానీ, పల్లీ పొడి కానీ, ఎండు కొబ్బరి పౌడర్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను తప్పకుండా ఫ్రైలు చేసినప్పుడు ఆ మూడిట్లో ఏదో ఒక పౌడర్ వేస్తానండి. మీ దగ్గర నువ్వుల పౌడర్ లేకపోతే పల్లీలు పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. దాని ప్లేస్లో వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి దొండకాయ ఫ్రై. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా ఈజీ అండి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.